చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటండి? శ్రవంతి. హలో ఎవ్రీబడి. మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఆ వాయిస్ మొత్తం అంతా సూపర్గా ఉంది. సో ఎలా ఉంది ట్రైలర్, ఎలా ఉంది మీకు? అంటే ఈసారి సరదాగా పండగకి గోల్ చేద్దాం, అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం. అండ్ ఈ సంక్రాంతికి ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక క్వశ్చన్ చేశారు కదా అందరినీ మీరు. నేను ఎవరిని కాదు, ఒక్కరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. మూర్తి గారు ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు. ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హై పిచ్లో చాలా తప్పది అన్నాడు ఆయన, చాలా గట్టిగా అన్నాడు ఆయన. ఒకటి చెప్పండి మూర్తి గారు, బీ ఆనెస్ట్. అడిగినా మీరు అడుగుతారు కదా నన్ను. ఓకే సరే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు డెఫినెట్గా 100%. నేను అలా ఇబ్బంది పెట్టినాను ఎవరిని, నేను ఇబ్బంది పడినో ఎవరిని పెట్టను. మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు, తప్పే. ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి, పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? పెళ్ళికి ముందు ఉన్నారు ఎంతమంది? ఆయన ఉండండి బాబు ఒక నిమిషం. సార్ ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి. ఏంటిది? నేనేం నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా. ఇప్పుడు నచ్చారు, సూపర్. మన ఇద్దరు పక్కన మాట్లాడుకుందాం తర్వాత. ఓకే థ్యాంక్ యూ. ఓకే. జస్ట్ స్టార్టింగ్ ఆయనతో మొదలు పెడితే ఎనర్జీ బాగుంటుందని అలా ఇచ్చాం మైక్. సో ఇప్పుడు మా చిచ్చర పిడుగు రోహన్కి ఇచ్చేద్దాం. సో రోహన్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. రాజులకే రాజు. హలో. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా పద్ధతి చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూతో ఫస్ట్ టైం వర్క్ చేయడం. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ నేను ఫస్ట్ రవితేజ గారి గురించే మాట్లాడాలి. సార్, కెన్ ఐ కాల్ యూ రవణ? నేను రవణ ఫస్ట్ సినిమా చూసిందే విక్రమార్కుడు. ఒక్క ఫ్రేమ్ గుర్తుండిపోయింది. వాన పడుతుంటుంది, అలా మొహం మీద నుంచి అలా రక్తం కాడుతున్నప్పుడు మీసం మెలేస్తాడు. దట్ వన్ ఫ్రేమ్ మేడ్ మీ మ్యాడ్. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ మ్యాడ్నెస్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ డింపుల్ అక్క కానీ, ఆశిక అక్క కానీ, గెటప్ సీను అన్న కానీ, వెన్నెల కిషోర్ అన్న కానీ, సత్య గారు కానీ, సునీల్ గారు కానీ, ఇట్ వాజ్ సచ్ అ స్వీట్ మూమెంట్ వర్కింగ్ విత్ దమ్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఉండగా ఇది చెప్పచ్చో తెలియలేదు. సినిమా బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి. జై సినిమా. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ రోహన్. అండ్ ఇప్పుడు మా మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడున్న ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహం మీలో ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. అందరినీ ఆనందపరిచే, ఎంటర్టైన్మెంట్ చేసే ఒక గొప్ప సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఉండబోతోంది. అందరూ ఆనందించండి, ఆశీర్వదించండి, సినిమాను బ్రహ్మాండంగా విజయవంతం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకు సపరేట్ సెగ్మెంట్ ఉంది సార్. ఆయన ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయిపోయారు, టైం పడుతుంది. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ థ్యాంక్స్. జనవరి 13 భర్త మహాశయులకి విజ్ఞప్తి రిలీజ్ అవుతుంది. మంచి ఎంటర్టైన్ సినిమా చూసా. సార్ మీరేంటి సార్ ఓన్లీ వైలెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తారంటే? తారాగణంతో ఈ జనవరి 13వ తారీఖున మనందరం ఈ సినిమాని చూడబోతున్నాము. సో మా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మైక్ ఇక్కడ పంపిస్తారా? ఒక మైక్ మా వాళ్ళకి, ఒక మైక్ ఇక్కడ ఇవ్వండి. అటు ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇవ్వండి, మా మీడియా వాళ్ళకి ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వండి మైక్ ఎవరికో ఒకరికి. ఓకే,
ఓకే, ఫస్ట్ మా జి రమేష్ గారికి మైక్ ఇచ్చారు కాబట్టి పర్లేదు, ఆయనతోనే మొదలు పెడదాం. సార్, పెళ్లి తర్వాత డేటింగ్ కరెక్టా కాదా చెప్పండి. మైక్ ఇవ్వండి. మైక్. ట్రైలర్ చూసారు కదా, పెళ్లి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, ఒకటే ఆన్సర్ చెప్పాలి. మీరు రాంగ్ పర్సన్ అడిగారు. ఆ? మీరు రాంగ్ పర్సన్ అడిగారు. రాంగ్ పర్సన్ అడిగానా? సరే ఓకే, మైక్ ఇక్కడ మా మూర్తి గారు ఉన్నారు, అలా ఎలా మర్చిపోయాం మేము? మైక్. సరే ఓకే, మైక్ ఇక్కడ మా మూర్తి గారు ఉన్నారు, అలా ఎలా మర్చిపోయాం మేము? మైక్ ఇలా ఇవ్వండి. మైక్. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ముందుగా భర్త మహాశైలందరికీ మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్. సో పెళ్లి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, మాకు ఓన్లీ ఒకటే ఆన్సర్ కావాలి. మీ క్వశ్చన్ మీ ఆయన గారిని అడిగితే ఏం చెప్తారు చెప్పండి ముందు. సార్, అదే- నేను ఈ అదే నా- ఆటలో లేను, నేను ఈ ఆటలో లేను. మీరు ఆటలో లేకపోతే ఆడిస్తుంది కదా. అయ్యయ్యో, ముందు మీ ఒపీనియన్ చెప్పండి, దాని తర్వాత నేను చెప్తా. 100% తప్పండి. 100% తప్పు. ఓకే, మూర్తి గారు చెప్పారంటే అది తప్పే. నెక్స్ట్ నిశాంత్ గారు. ఓకే, వరుసగా మొదలు పెడదాం అక్కడి నుంచి. రాంబాబు గారు చెప్పండి, పెళ్లి తర్వాత అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. అబద్ధాలు చెప్పొచ్చు. ఓకే, సో రవితేజ గారు ట్రైలర్లో చెప్పినప్పుడు తప్పు లేదు, అబద్ధాలు చెప్పొచ్చు. ఎవరి కోసం? గర్ల్ ఫ్రెండ్ కోసం పెళ్ళానికి అబద్ధాలు చెప్పచ్చా అని. ఓకే, నిశాంత్ గారు చెప్పండి. పెళ్లి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? ఎందుకు అడిగితే తీసుకెళ్తుందిగా. ఆహా, ఓహో, మీకు అంత కంఫర్ట్ జోన్ ఉందా? ఉండాలండి, అప్పుడే కదా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, మీరు జాగ్రత్త, ఇవన్నీ లైవ్ ఇంటికి వెళ్ళాక ఇవ్వాలి. ఓకే. ఓహో, మీరు ఆల్రెడీ మైక్ రెడీగా పెట్టుకున్నారా? రెడీ, ప్రిపేర్డ్గానా? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. పెళ్లి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధం చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చా అని? అబద్ధాలు చెప్పొచ్చా? ఆ? మీ ఒపీనియన్ చెప్పండి, వాళ్ళ ఒపీనియన్ కాదు. మేము ఆయన ఫాలో అవుతుంటాం, సీనియర్లు ఫాలో అవుతుంటాం. ఓకే, సీనియరే అంటారా మీరు కూడా? ఓకే, నెక్స్ట్. బ్యాక్ సైడ్ ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇవ్వండి మైక్. వాసు గారు, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలా, మీరు చేయరా? చెప్పమ్మా. ఓకే, ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ నుంచి బయటకు రావడానికి, దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఐ ఆమ్ బిజీ అని వెళ్ళిపోతారా, లేదంటే దాన్ని అలానే ప్రొలాంగ్ చేస్తారా? ఇంత పెద్ద క్వశ్చన్ అమ్మా నన్ను అడిగేది. చాలా ఈజీ క్వశ్చన్ వాళ్ళలాగా అడిగాను నేను. చిన్నది అడుగు. ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేయడానికి బిజీ అని తప్పించుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటారా అని? బిజీ అని తప్పించుకుంటా. బిజీ అని తప్పించుకుంటారు. వెరీ నైస్. నెక్స్ట్ వచ్చాడమ్మా. ఓకే, మా యంగ్స్టర్స్కి కూడా మైక్ వచ్చింది కాబట్టి, నీకేంటి ఒక్క గర్ల్ ఫ్రెండా, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్సా? చాలా మంది ఉన్నారు, ప్రెసెంట్ లెక్కొద్దు. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇద్దరిని అట్ ఏ టైం అంటే? ఇద్దరిని ఎట్ ఏ టైం లేదు, ఒకళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకొకరితో కంటిన్యూ. ఓకే ఓకే, ఇటు 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 మైక్ ఇవ్వండి.